కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలి, ఏ అంశాలపై ఫోకస్ పెడితే నిర్మాణ రంగం అభివృద్ధి దిశగా కొనసాగుతుంది? ఈ అంశంలో నిర్మాణ నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం. రియల్ ఎస్టేట్ రంగానికి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కొత్త గవర్నమెంట్ నుంచి? రియల్ ఎస్టేట్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది మార్కెట్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు న్యూ గవర్నమెంట్ ఏంటంటే మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హోమ్స్ అందించాలి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు రాజీ సౌగురా స్టార్ట్ చేశాడు. బండ్లగూడ, నాగోల్ లాంటి ఏరియాస్లో 2000, 2200, 2400 per SFT ఫ్లాట్లు అమ్మేవాడు అప్పుడు. యాక్చువల్గా ఆయన మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇప్పటికి పూర్తి కాని పరిస్థితి. మిగతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అలాట్మెంట్ అంతా ఇంకా ఇప్పుడిప్పుడే ఈ మధ్య స్టార్ట్ అయింది. యాక్చువల్గా మధ్యతరగతి ప్రజలకి ఫ్లాట్లు అందుబాటులో ఉండాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజీ సౌగురా స్టార్ట్ చేశారు. లాస్ట్ 9.5 yearsలో అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అఫోర్డబుల్ హోమ్స్, అఫోర్డబుల్ ఫ్లాట్స్ మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకుని కడితే చాలా బాగుంటుంది. ఇది నా విన్నపం యాక్చువల్గా కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఎట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 3-4 years నుంచి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా స్టార్ట్ అయ్యాయి. సో వీటి వల్ల ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా చాలా ఇబ్బందులు పడిపోతుంది, డోల్ డ్రమ్స్లో అయిపోతుంది. ఒకప్పుడు నోయిడా, గుర్గావ్లో ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో ఇండస్ట్రీ మొత్తము, అలాంటి సమస్యలు ఇక్కడ ఎదురయ్యే పరిస్థితి తలెత్తింది. ప్రీ లాంచ్లో మార్కెట్లో ఫ్లాట్స్ ముందే డబ్బులు తీసేసుకొని ఫ్లాట్లు కట్టక సామాన్య మధ్యతరగతి ప్రజానికం వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న ఉదంతాలు చాలా కనిపిస్తున్నాయి మనకి. సో ఇలాంటి ప్రీ లాంచెస్ని అరికట్టడానికి కొత్త గవర్నమెంట్ ఏం చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు రెరాని చాలా బలోపేతం చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళారనుకోండి, మహారాష్ట్రలో రెరా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్. కర్ణాటక చూసారనుకోండి, కర్ణాటకలో కూడా రెరా ఈజ్ వెరీ పవర్ఫుల్. అంతెందుకు ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో కూడా రెరా చాలా యాక్టివ్గా ఉంది. గుజరాత్లో రెరా ఇంకా యాక్టివ్గా ఉంది. సో మన స్టేట్ ఇప్పుడు మొన్నటి వరకు దేశంలో మన స్టేట్ చాలా విషయాలలో టాప్ పొజిషన్ మనం ఉన్నాం యాక్చువల్గా బికాజ్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆల్. సో అట్లనే రెరా విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే రెరాని బలోపేతం చేయాలా, ప్రీ లాంచెస్ అనేవి తగ్గించేటట్టు వీళ్ళు గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి గ్రో అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలామంది భయపడిపోతున్నారు. హైదరాబాద్లో తెలంగాణలోని కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అంటే ముందు ఉన్న గ్రోత్ కంటిన్యూ అవుతుందా, లేదంటే డైలమాలో పడిపోతుందా, లేదంటే డౌన్ అయిపోతుందా అని చెప్పేసి అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. సో వారందరికీ మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్.